తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నేను మీ అట్లూరి గణేష్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అండ్ ఫౌండర్ ఆఫ్ రూపీ కంపెనీ. ఏఐ ఈ పదం తెలియనోళ్లే లేరు ఈ రోజుల్లో. అది వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఇన్వెస్టర్లు కానీ. గత కొద్ది రోజులుగా ఈ విషయంలో చాలా చర్చ జరుగుతుంది. అయితే ఏంటి ఏఐ? ఈ ఏఐ వల్ల స్టాక్ మార్కెట్ మీద ప్రభావాలు ఏంటో మనం ఈరోజు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టూడియోలో రేవంత్ గారు ఉన్నారు. నమస్తే రేవంత్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే రేవంత్ గారు. మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం, అంటే గత 1 yearగా చూసుకుంటే ఐటీ స్టాక్స్ అన్నీ కూడా, అంటే టాప్ స్టాక్స్ అన్నీ కూడా 30-35% కరెక్షన్ జరిగింది. అంతేకాదు, అంటే గత కొన్ని రోజులు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మనకి వచ్చి చెప్తున్నారు, అంటే ఏఐ వల్ల కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు అనేది కూడా. ఏఐ సమ్మిట్లో కూడా మన ఎక్స్పర్ట్స్ జోహో అధినేత ఆయన కానివ్వండి, అలాగే ఇంకా టీసీఎస్ వాళ్ళు కానివ్వండి, ఇన్ఫోసిస్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ వచ్చి చెప్తున్నారు. అసలు ఏంటి అంటే, మనం అంటే ఓవర్ వాల్యుయేషన్ నుండి రైట్ వాల్యుయేషన్కి వచ్చినాయి అనాలా? అంటే పిఈ రేషియో సాధారణంగా మనకు తెలుసు, మార్కెట్లో ఐటీ స్టాక్స్ పిఈ రేషియోస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో దాన్ని మనం వాల్యుయేషన్ పరంగా ఎలా చూడాలి, అసలు దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? సో ఏఐ వస్తుంది, అది కొంత మార్కెట్ ని డిస్టర్బ్ చేస్తుంది అనే విషయం కొత్త అంశం కాదు. సో టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ అంత పెద్ద స్థాయి సంస్థలకి ఇదేం సర్ప్రైజ్ న్యూస్ అని నేనేం అనుకోవట్లేదు. వాళ్ళు దాన్ని ఆల్రెడీ యాంటిసిపేట్ చేసే ఉండుంటారు. సహజంగా టీసీఎస్ లో ఉద్యోగం వచ్చింది అని అంటే సెక్యూర్డ్ గా ఫీల్ అవుతారు, గవర్నమెంట్ జాబ్ లాగా ఉద్యోగం పోదు అని. అట్లాంటిది టీసీఎస్ఏ వాళ్ళ విధి విధానాలు కూడా మార్చుకొని ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు కూడా కొంతమంది లే ఆఫ్ చేసిన పరిస్థితి. డేటా అయితే ఒక 60,000 దాకా లే ఆఫ్ చేయడానికి దే ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్. సో ప్రాక్టికల్ గా అక్కడ లే ఆఫ్ చేస్తున్నారు అని అంటే అక్కడ ఉద్యోగాల అవకాశాలు లేకపోవటం కాదు, ఎవరైతే అప్ టు డేట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళని లే ఆఫ్ చేస్తున్నారని చూడాలి మనం. సో మనకి ఆంథ్రోపిక్ రీసెంట్ గా అనౌన్స్మెంట్స్ అవన్నీ వచ్చిన తర్వాత కొంతవరకు ఐటీ స్టాక్స్ లో మనకి హెవీ డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. కానీ ఈ న్యూస్ ఏం కొత్తది కాదు. ఇట్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇది జరుగుతుంది అనే విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు స్టాక్స్ పడుతున్నాయి అని అంటే మార్కెట్ లో ఉండే సెంటిమెంట్ ని బేస్ చేసుకొని ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ వాళ్ళు ఆఫ్లోడ్ చేస్తున్నారు. కానీ న్యూస్ కొత్తదేం కాదు. సో న్యూస్ ఇప్పుడు రియాక్ట్ అవుతుంది, మనం దీని అంతవరకే చూడాలి. గతంలో కూడా 2016-18 ఆ సమయంలో కూడా మన క్లౌడ్ కంప్యూటింగ్ ఇదంతా వచ్చినప్పుడు మళ్ళీ ఐటీ సర్వీసెస్ కి సంబంధించి పెద్ద ఎత్తున అవసరాలు అవకాశాలు ఏవి ఉండవు అని అనుకున్నారు. కొంత సఫకేషన్ ఉంది ఆ టైంలో కూడా. క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది, ఇండియన్ ఐటీ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయినట్టే అని చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ కి ప్రాబ్లం అని. అవును, ఇదంతా ప్రాబ్లం వచ్చింది అప్పుడు కూడా. తర్వాత ఏమైంది, కంపెనీస్ వాళ్ళ యొక్క రెవెన్యూని ఇంక్రీజ్ చేసాయి, వాళ్ళ ప్రాఫిట్స్ గ్రో అయ్యాయి. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనం మన ఆపరేషనల్ పద్ధతులను కూడా మార్చుకున్నప్పుడు ఎటువంటి సమస్యలు రావు సార్. ఈవెన్ ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా ఆంథ్రోపిక్ తో టైఅప్ అయింది, ఈవెన్ టీసీఎస్ కూడా ఏ కంపెనీస్ తో టైఅప్ అవుతున్నాయి. వాళ్ళు కూడా ఇప్పుడు హెడ్ కౌంట్ బేస్డ్ బిల్లింగ్ సిస్టమ్ నుంచి వాళ్ళు కూడా అవసరమైతే అవుట్కమ్ బేస్డ్ బిల్డింగ్ సిస్టమ్ కి మారాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు మన ఇండియన్ ఐటీ సిస్టమ్ ఎలా పనిచేసింది, ఎంతమంది ఐటీ లేబర్ ని సప్లై చేస్తారో దానికి తగ్గట్టుగా బిల్లింగ్ పర్ అవర్ పర్ డే. సో బేస్డ్ ఆన్ ద హెడ్ కౌంట్ అది. ఇక రానున్న రోజుల్లో హెడ్ కౌంట్ అనేది ఇంక ఉండే అవకాశాలు లేవు. ఇంకా రానున్న రోజుల్లో అంతా అవుట్కమ్ బేస్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడదాం సార్, మొన్న ఒకేసారి మనకి ఆంథ్రోపిక్ కోపల్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ ని మేము చాలా ఈజీ చేసేస్తాం, మోడర్నైజ్ చేయగలుగుతాం, దాని లాంగ్వేజ్ ని మేము అర్థం చేసుకొని మార్చేయగలుగుతామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ రాగానే ఇండియన్ ఐటీ సెక్టర్ 5% వరకు కూడా డ్రా డౌన్ అయింది ఆల్ ఆఫ్ ద సడన్. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఎలిమెంట్ ఏంటి అని అంటే, ఇప్పుడు కోపాల్ సిస్టమ్ ని ఓవర్ నైట్ నిజంగా ఆంథ్రోపిక్ అనౌన్స్ చేసినంత మాత్రాన బ్యాంక్స్ అన్ని మార్చేస్తాయా? ఇదో పెద్ద ప్రశ్న. ట్రాన్స్ఫర్మేషన్ అనేది అంత ఫాస్ట్ గా జరుగుతుందా? ఇక్కడ ఇప్పుడు టీసీఎస్ ఇటువంటి సంస్థలన్నీ కూడా 35% వరకు కూడా బిఎఫ్ఎస్ఐ కి సర్వీసెస్ ను ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఓకే, కోపాల్ సిస్టమ్ ని వాళ్ళు ఈజ్ చేసి మోడర్నైజ్ చేసి మోడర్న్ లాంగ్వేజెస్ లోకి చేంజ్ చేస్తారు నిజమే, బట్ దానికి సర్వీస్ ఇవ్వాల్సిన కంపెనీ అయితే ఒకటి కావాలి కదా. ఇప్పుడు బ్యాంకింగ్ అనేది ఒక చిన్న సంస్థ కాదు, అది ఒక వ్యవస్థ. అటువంటి వ్యవస్థకి లయబిలిటీ వహించేటువంటి కంపెనీలు ఉండాలి. అవే మన టీసీఎస్ లు ఇన్ఫోసిస్ లు. ఏదైనా సమస్య జరిగితే, ఏదైనా డేటా బ్రీచ్ జరిగితే ఐబిఎం కానీ లేకపోతే వెస్టర్న్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు టీసీఎస్ లో ఇన్ఫోసిస్ లో బ్లేమ్ చేస్తారు, వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు మాకు సంబంధించిన సర్వర్ ని లేకపోతే సాఫ్ట్వేర్ ని అని చెప్పేసి. సో దేర్ షుడ్ బి అ పర్సన్ హూ షుడ్ టేక్ ద లయబిలిటీ. సో ఇక్కడ ఏం జరుగుతోంది, మనకి ఇప్పుడు జస్ట్ హెడ్ కౌంట్ బేస్డ్ వర్క్ దగ్గర నుంచి మనకి ఇది అవుట్కమ్ బేస్డ్ వర్క్ గా మారడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఉద్యోగాలు ఊడతాయా లేకపోతే కంపెనీలు నష్టాల్లోకి పోతాయా అని. కంపెనీలు ఎప్పుడు నష్టాల్లోకి పోవు. ఇప్పుడు అయితే ఉద్యోగస్తులను తగ్గించుకొని కంపెనీలు ఇంకా ప్రాఫిటబుల్ అవుతాయి. అవుట్కమ్ బేస్డ్ వాటిల్లో మార్జిన్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది హెడ్ కౌంట్ కంటే కూడా. ఇప్పుడు హెడ్ కౌంట్ బేస్డ్ వాటిలో ఏమవుతుందండి,
వాళ్ళు డెస్క్ మీద జనాలు కూర్చోబెట్టాల్సి వస్తుంది. మెజారిటీ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ డెస్క్ మీద ఉంటారు, బెంచ్ మీద ఉంటారంటారు కదా, బెంచ్ మీద ఖాళీగా ఉంటారు. ఎందుకు? రానున్న ప్రాజెక్ట్స్ కి వీళ్ళని చూపించి ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి. ఇప్పుడు దాంతో సంబంధం లే, నీ దగ్గర ఎంత టెక్నాలజీ ఉందో చెప్పు, అంతవరకే. నువ్వు అది ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తావో చెప్పు, అంతవరకే. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఏదైతే హెడ్ కౌంట్ వల్ల వాళ్ళు ఏదైతే ఎక్కువ సాలరీస్ పే చేస్తున్నారో తగ్గించుకొని త్రూ ఈ ఏఐ డిజిటలైజేషన్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, దాంతో వర్క్ ఫాస్ట్ గా చేసి ప్రాఫిటబిలిటీని పెంచుకుంటారు. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే కాస్టింగ్ ఉందో ప్రాజెక్ట్ కాస్టింగ్ అనేది తగ్గుతుంది, Definitely గా తగ్గుతుంది. నెట్ మార్జిన్స్ పెరుగుతాయి. పెరుగుతాయి, డెఫినెట్ గా పెరుగుతాయి. కానీ మరి మనం ఇండస్ట్రీ గైడెన్స్ చూసుకున్నప్పుడు వాళ్ళు లాస్ట్ మన ఐటీ ఇండస్ట్రీ గైడెన్స్ ఇచ్చినప్పుడు 2 to 3% మించి గ్రోత్ మేము ఇవ్వలేమని చెప్పి గైడెన్స్ ఇచ్చారు Yes. అన్ని కూడా. అవును సార్. సో మరి మీరేమో ఒక సైడ్ నెట్ మార్జిన్స్ పెరుగుతాయి అంటున్నారు, ఇండస్ట్రీ గ్రోత్ ఏమో వాళ్ళు ఎక్కువ మేము 2% Yes. మించి ఇవ్వలేము అంటున్నారు. దీన్ని మార్కెట్ ఎలా తీసుకుంటుంది? పర్ఫెక్ట్. ఇప్పుడు బేసిక్ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ దేని బేసిస్ మీద? ఎగ్జిస్టింగ్ ఉన్న బిజినెస్ మోడల్ మీద. Yes. ఇప్పుడు మనం మాట్లాడుతుంది దేని మీద? ట్రాన్స్ఫార్మ్ కాబోతున్న బిజినెస్ మోడల్ మీద. సో అంటిల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేంత వరకు టీసీఎస్ లాంటి ఒక సంస్థ మేము ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఇంత మార్జిన్ వస్తుందని చెప్పలేరు కదా. ఎగ్జిస్టింగ్ మోడల్ మాది ఇట్లా రన్ అవుతుంది కాబట్టి ఈ మోడల్ మీద మాకు ఇంత మార్జిన్ ఉంటుంది అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతున్నారు. వన్స్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత డూ యూ థింక్ రియల్లీ టీసీఎస్ అనేది ఏఐని చూసి పెట్టపిల్ల చదువుకుని వెళ్ళిపోతుందా? అటువంటి సంస్థ కాదు కదా టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ కానీ, ఇవేం అటువంటి సంస్థలు కాదు కదా. సో డెఫినెట్ గా దే విల్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్. వాళ్ళు కూడా ఇప్పుడు వరకు హెడ్ కౌంట్ బేస్డ్ బిల్డింగ్ మీద ఉన్నారు, దాని బేసిస్ మీదనే వాళ్ళు ఆ కాన్ కాల్స్ ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సిస్టమ్ ని బేస్ చేసుకొని రానున్న రోజుల్లో సిస్టమ్ అడాప్షనే మారిపోతుంది. గతంలో ఉన్న సిస్టమ్ కి ఇప్పుడుండే సిస్టమ్స్ కి చాలా మార్పులు ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఇందాక మనం మాట్లాడుకున్నాం, క్లౌడ్ లేనప్పుడు బిల్లింగ్ సిస్టమ్ ఒక విధానంలో ఉండేది, క్లౌడ్ వచ్చిన తర్వాత సిస్టమ్ మారింది, ఏ వచ్చింది. ఇప్పుడు మనం జస్ట్ ఇంకా ఏకి ముందే ఉన్నాం, ఇప్పుడు ఏ తర్వాత సిస్టమ్ డెఫినెట్ గా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఐటీ ఇండస్ట్రీ ఇస్ వెరీ బిగ్, దాని అంత ఈజీగా క్లోజ్ కానివ్వరు. ఐటీ ఇండస్ట్రీ ఇస్ కాంట్రిబ్యూటింగ్ 10% టు ద జీడిపి. అది ఒక విషయం తీసి పక్కకు పెడితే ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ద జీడిపి కాంట్రిబ్యూషన్. ఐటీ ఇండస్ట్రీ ఎన్నో వైట్ కాలర్ జాబ్స్ ని క్రియేట్ చేసింది. మీరు అన్నట్టు ఈ 10% లో కూడా హై రెవెన్యూ ఇన్కమ్, అంటే హై ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఐటీలోనే ఉంటారు. ఆల్మోస్ట్ మనకి 70% ఐటీ ఇండస్ట్రీలోనే ఉంటుంది. ఇప్పుడు ఒక ఫార్మా వల్ల ఒక సిటీ బిల్డ్ అయింది, మెట్రోపాలిటన్ సిటీ బిల్డ్ అయిందంటే లేదు. అవును. ఒక అగ్రికల్చర్ వల్ల బిల్డ్ అయింది అంటే లేదు, లేదా వేరే ఇతర ఆటోమొబైల్ వల్ల బిల్డ్ అయిందంటూ లేదు. కానీ ఐటీ వల్ల ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక పూణే, ఒక గుర్గాన్ సిటీస్ నిర్మించబడ్డాయి ఐటీని బేస్ చేసుకొని. అండ్ వాళ్ళు పే చేసే ట్యాక్సెస్, వాళ్ళు పెట్టేటువంటి ఎక్స్పెండిచర్స్. ఒకవేళ నిజంగా ఐటీ వ్యవస్థ కుప్పకూలిపోయింది అని అంటే భారతదేశ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోవాల్సిందే. అది కేవలం ఐటీకే పరిమితం కాదు. ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఉద్యోగాలు కోల్పోయేది కేవలం ఐటీ ఉద్యోగులు మాత్రమేనా? ఇప్పుడు డేటా ఎనలిస్టులు కోల్పోరా? స్టాక్ మార్కెట్ లో ఎనలిస్టులు కోల్పోరా? ప్రతి ఫీల్డ్ లో ఎనలిస్టులు కోల్పోతారు కదా, ఎందుకు మీడియా హౌస్ లో మాత్రం కోల్పోరా? ప్రతి చోట కోల్పోతారు. ఇక్కడ ఎవరు ఉద్యోగాలు కోల్పోతారా అంటే ఎవరైతే సిస్టమ్ ని అడాప్ట్ చేసుకోరు, న్యూ సిస్టమ్ ని, వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతారు. ఇప్పుడు కంప్యూటర్ రాకముందు ఒక యుగం మంది, కంప్యూటర్ తర్వాత ఒక యుగం. మనకి ఎప్పుడైతే కంప్యూటర్ బ్యాంకింగ్ సిస్టమ్ లోకి ఇంట్రొడ్యూస్ చేశారో అప్పుడు బ్యాంక్ ఉద్యోగులందరూ బయటకు వచ్చి గోల చేశారు, మా ఉద్యోగాలకు భద్రత ఎక్కడ? ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది కాబట్టి 10 మంది చేసే పని ఒక కంప్యూటరే చేస్తుంది అని, మాకు భద్రత లేదు అని. కానీ వాస్తవానికి జరిగింది ఏంటి? ఉద్యోగాలు పెరిగాయి, ఎఫిషియన్సీ పెరిగింది, ఎక్కడ పోయిందని లేదు, దెర్ ఇస్ నో డిస్ట్రప్షన్. ఇంకొక మాటలో మాట్లాడుకుందాం, ఇప్పుడు ఏ అనే ప్రోడక్ట్ వచ్చింది సార్, ఇప్పుడు ఆ ఏ ప్రోడక్ట్ ని వాడి రకరకాల సిస్టమ్స్ ని బిల్డ్ చేస్తున్నారు, అది బిజినెస్ కు వాడుకుంటున్నాం. మనం ఇక్కడ B2B మోడల్ మాత్రమే చూస్తున్నాం. ఈ ఏ అనే ఒక బిజినెస్ ఇంకొక బిజినెస్ కి వాళ్ళ సర్వీస్ ని ఆఫర్ చేస్తున్నారు. కానీ ఈ బిజినెస్ ఎవరికి సర్వీస్ ఆఫర్ చేస్తుంది? క్లయింట్ కి. క్లయింట్ ఎవరు? మళ్ళీ రీటైల్. ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ప్రోడక్ట్ ని కన్సూమ్ చేయాల్సింది మనమే. ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థకు వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు, కానీ బ్యాంకింగ్ ని వాడాల్సింది ఎవరు? ఎండ్ యూజర్. వాళ్ళు ఇంకొక ఆటోమొబైల్ కంపెనీకి సర్వీస్ ని ప్రొవైడ్ చేయొచ్చు, కానీ ఆటోమొబైల్ కొనాల్సింది ఎవరు? ఎండ్ యూజర్. రైట్. మరి ఎండ్ యూజర్ కి ఉద్యోగాలు లేకపోతే ఇంకా అసలు ఆ వ్యవస్థ ఎక్కడ నిలబడుతుంది? సో ప్రాక్టికల్ గా ఇప్పుడు ఉద్యోగాలు పోతాయి, ఏ రావటం వల్ల మొత్తం కొలాప్స్ అయిపోతుంది అని అంటే, ఏ నిజంగానే అటువంటి పనే చేసింది అని అంటే అసలు దెర్ ఇస్ నో బిజినెస్ ఫర్ ఏ కంపెనీ ఆల్సో. అసలు ఏ కంపెనీకి చేయడానికి పనే ఉంది? దట్ విల్ నాట్ హ్యాపెన్. ఇక్కడ ప్రాబ్లం అంట్లా ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ విత్ ద ఇండియన్స్ ఏంటి అని అంటే వీ డోంట్ యాక్సెప్ట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇమీడియట్లీ. ఏ వచ్చింది, నాకు ఈ లాంగ్వేజ్ వచ్చు, ప్రాక్టికల్లీ స్పీకింగ్ సార్ అందరికి. ఇప్పుడు చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కదా, ఐటీ ఎంప్లాయీస్ లో ఏఐ బేస్డ్ బ్రౌజర్లు కూడా వచ్చాయి. ఎంతమందికి తెలుసు బ్రౌజర్ల గురించి? ఎవరికీ తెలియదు. బ్రౌజర్ కి దగ్గర బ్రౌజర్ కి కమాండ్ ఇచ్చినా చాలా పనులు చేసి పెట్టేస్తుంది. ఇంకా మన భారతదేశంలో హౌ టు గూగుల్ అన్న దగ్గరే ఉన్నాం.
ప్రపంచం ఎక్కడికో పరిగెడుతోంది. గూగుల్ వాడినంత మనం ఏ మర్చిపోండి, అసలు హౌ టు గూగుల్ దగ్గర ఆగిపోయాం. క్రోమ్ ఇన్స్టాల్ చేయడం తెలియదు చాలా మందికి. ఈ రోజుకి ఎంతమందికి తెలుసండి? రెడీమేడ్ గా కంప్యూటర్ కొనుక్కుంటే అందులో క్రోమ్ ఉంటే వాడటం వస్తుంది, కానీ క్రోమ్ ఇన్స్టాల్ చేయడం వచ్చా? డిఫాల్ట్ గా అప్డేట్ అండ్ మెసేజ్ అయితే తప్ప తెలుసా క్రోమ్ వాడటం? మరి ఇప్పుడు లోపం ఎవరిలో ఉంది? ఏ వచ్చి ఉద్యోగాలు పోగొట్టదు. ఎవరైతే అప్ టు డేట్ లేరో, ఎవరైతే పొటెన్షియల్ గా లేరో వాళ్ళని తీసుకెళ్లిపోతుంది. అంటే తప్పదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒకటి క్లారిటీ ఉందండి, ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ లో ఉన్నాము. అవును. ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత మార్జిన్స్ పెరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది మనం రిజల్ట్స్ ఓరియంటెడ్ గా ఏ పని చేస్తుంది, హెడ్ Definitely. కౌంట్ బేస్ మీద కాదు. కాదు. ఇది మీరు చెప్పింది. అయితే Yes. ఇప్పుడు ఆల్రెడీ ఐటీ పొజిషన్స్, అంటే మనం ఈ ఐటీ ర్యాలీ చూస్తే హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది కూడా కోవిడ్ టైం నుండి కూడా ఐటీ సెక్టర్ బాగా అవును. రిటర్న్స్ ఇచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవనండి, వాళ్ళ కాస్ట్ రిడక్షన్ అవనండి, అవును. రైట్. ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉన్నారు, రైట్. కొత్తగా పొజిషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా దీన్ని చూడాలి? అంటే పొజిషన్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ 35% మైనస్ లో ఉన్నారు. అవును. లేదు ఈ వాల్యుయేషన్స్ ఫెయిర్ వాల్యుయేషన్స్ కి వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ ఫేస్ తర్వాత ఇవి మళ్ళీ పెరుగుతాయి. సో ఇప్పుడు ఉన్న పిఈ మల్టిపుల్స్ ప్రకారం మనం తీసుకోవచ్చా కొత్త పొజిషన్స్? అసలు వీళ్ళు ఎలా దీన్ని ఎలా చూడాలి? రియల్ మనీ ఎక్కడ తయారవుతుంది అంటే సార్, మార్కెట్ పడ్డప్పుడే తయారవుతుంది. ఇది నిజమే కదా, ఎస్. ఇది ప్రాక్టికలే కదా. రాకేష్ జుంజున్వాలా పోర్ట్ఫోలియో తీసుకోండి, ఎనీ బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో తీసుకోండి, ప్రతి ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో ఖచ్చితంగా 3 సార్లన్నా 60% ఫాల్ చూసుకుంటది. ఇది నిజమే కదా. వాళ్ళ 60% ఫాల్ చూసిన తర్వాతనే కదా మార్కెట్లో వాళ్ళు కూడా రిటర్న్స్ చేసుకుంది. ఇది నిజమే కదా. మరి ఒక వ్యవస్థ ఎట్లా డిస్టర్బ్ అయిపోతుంది? లీమన్ బ్రదర్ కొలాప్స్ అయినప్పుడు ఇక ప్రపంచమే పనిచేయదు అన్నారు. కరోనా వచ్చినప్పుడు దెర్ ఇస్ నథింగ్ అన్నారు. ఇప్పుడు ప్రతి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, ఎవ్రీ టైం మనము ఒక కొత్త ప్రాబ్లమ్ ని చూస్తాం. కొత్త ప్రాబ్లమ్ ని చూసినప్పుడు దెర్ ఇస్ నో సొల్యూషన్ అనుకుంటాం. కోవిడ్ వచ్చింది, దెర్ ఇస్ నో సొల్యూషన్ అన్నారు, ఆగిపోయిందా? కొత్త హైట్స్ కి వెళ్ళాం మనం, కొత్త అభివృద్ధులు జరిగాయి, కొత్త కొత్త ఆపర్చునిటీస్ వచ్చాయి, రైట్. అభివృద్ధి చెందాం. లీమన్ బ్రదర్ కొలాప్స్ జరిగింది, ఆగిపోయిందా బ్యాంకింగ్ వ్యవస్థ? అమెరికాలో అభివృద్ధి చెందలేదా అమెరికా? ఇప్పుడు చైనాలో రియల్ ఎస్టేట్ బర్స్ట్ అయింది, ఆగిపోయిందా చైనా? మళ్ళీ దాని మార్జిన్స్ ఇంప్రూవ్ అవటం మొదలు పెట్టలేదా నిదానంగా? ఒక ప్రాబ్లం మనకి ప్రతిసారి స్టాక్ మార్కెట్ లో వచ్చినప్పుడు అది కొత్తగా కనపడుతుంది. పాత ప్రాబ్లం రిపీట్ అయితే అసలు మార్కెట్ పట్టించుకోదు కదా సార్. ఇప్పుడు సేమ్ ప్రాబ్లం, ఇప్పుడు ఏ అనే ప్రాబ్లం 5 ఏళ్ల తర్వాత మాట్లాడితే అసలు మార్కెట్ పట్టించుకుంటుందా? పట్టించుకోదు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు మార్కెట్ పడ్డది, కానీ తర్వాత ఎన్నిసార్లు ఎస్కలేట్ అయినా మార్కెట్ పడ్డదా? ఒక్కసారి మార్కెట్ రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ కి జరుగుతున్న పరిణామం అంతా కొత్త. దీనికి ఒకసారి సొల్యూషన్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ గా మళ్ళీ మార్కెట్ అనేది దాన్ని ముందరకు తీసుకొని వెళ్ళిపోతుంది. డైజెస్ట్ చేసుకోవాలి. అవును, మీరు అన్నమాట కూడా ఇందాక ఒక పాయింట్ కరెక్ట్. కొంత జాబ్స్ మారటం అనేది డిఫరెంట్, కంపెనీస్ ప్రాఫిట్ లో ఉంటాయి. కంపెనీస్ ఎప్పుడు ప్రాఫిట్? మార్కెట్ లో మనం చూసినప్పుడు కంపెనీ ప్రాఫిటే కాదా అనేది మనం చూడాలి. Exactly. ఆ జాబ్స్ కూడా అది పక్కన పెడతాం కాసేపు. Yes. మనం యాజ్ ఇన్వెస్టర్ గా చూసినప్పుడు కంపెనీ సర్వే అవుద్దా లేదా? కంపెనీ డెఫినెట్ గా సర్వే అవుతుంది సార్. అదే మీరు అన్న దాని ప్రకారం కంపెనీస్ అయితే అవి చేంజ్ అవుతూ ఉంటాయి, మోడల్స్ అడాప్ట్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ మార్జిన్స్ పెరుగుతాయి. డెఫినెట్లీ. ఇప్పటి వరకు నేను ఇంకో కొత్త యాంగిల్ ని చూస్తున్నా. ఇప్పటి వరకు ఇండియాలో ఉండేటువంటి ఐటీ కంపెనీస్ అని సర్వీస్ ఓరియంటెడ్ గా ఉన్నాయి. We only exported our IT services to the foreign companies. Yes. Till now we have not developed any kind of product in India. బట్ ఇప్పుడు ఇండియాలో కూడా స్టార్ట్ అయింది కదా. జస్ట్ లైక్ చాట్ జీపీటీ, మన దగ్గర కూడా ఒక జీపీటీ వచ్చింది కదా, సర్వం ఏ వచ్చింది కదా. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో సేయింగ్ దట్ ఇట్ ఇస్ మచ్ బెటర్. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ద ఇండియన్ కాంటెక్స్ట్, అది వెన్ కంపేర్ టు అదర్ చాట్ జీపీటీస్ ఇండియన్ కాంటెక్స్ట్ లో చాలా బెటర్ అని చెప్తుంది కదా. అవును, రీసెంట్ గా కూడా అదర్ రీజనల్ వైజ్ లాంగ్వేజెస్ లో రీజనల్ లాంగ్వేజెస్ వైజ్ గా రావాలనేది కూడా ప్రపోజల్ ఉంది కదా, అది కూడా జరుగుతుంది కదా సార్. సో గోయింగ్ ఫర్దర్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఫ్రమ్ ద సర్వీస్ సెగ్మెంట్ టు ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెగ్మెంట్ వైపుగా ఇండియా అడుగులు వేస్తుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ ద గవర్నమెంట్ మూవ్స్, గతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు డిజిటల్ ఇండియా మీద ఫోకస్ పెడుతుంది. ఇండియాలోనే డిజిటల్ ప్రొడక్ట్స్ ని తయారు చేయాలని ఫోకస్ పెడుతుంది. ఇండియాలో తయారైన డిజిటల్ ప్రొడక్ట్స్ కి మనం పెద్దపీట వేయాలి అన్న ఒక నేపథ్యంలో జోహో కి సంబంధించినటువంటి ఈమెయిల్స్ ని గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది. ఒకేసారి ఓవర్ హైప్ క్రియేట్ అయిపోయింది. సో వాట్సాప్ కి ఆల్టర్నేటివ్ ఏవైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో వాటిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, మన దగ్గర ఉన్నటువంటి జనాభా, ఈవెన్ ఇప్పుడు ఆంథ్రోపిక్ కూడా ఏం చేస్తుంది, ఇండియాలోకి వచ్చి 3-4 నెలల్లో వాళ్ళ ఆఫీస్ పెట్టాలని ప్లాన్ చేసుకుంది. ఎందుకు? వాళ్ళు ఏ ప్రొడక్ట్ తయారు చేసినా ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ టు సెల్. దే హ్యావ్ టు సెల్ ద ప్రోడక్ట్ హియర్ ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు వాళ్ళ ఒక ఏ ప్రోడక్ట్ ని వాళ్ళకి తయారు చేసినా కానీ ఐటీ సర్వీసెస్ ని ప్రపంచంలో ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేదే మనం. అసలు ఆ సాఫ్ట్వేర్ ఒక ఉపయోగం ఉండేది మన టీసీఎస్ లకి, ఇన్ఫోసిస్ లకి. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ మన దగ్గరే ఉంది. సో మన దగ్గర అమ్మాలి, ఏం అమ్మినా కానీ. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇండియా ఫ్రమ్ హియర్
విల్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ రెగ్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిజిటల్ గ్రోత్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది, డిజిటల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ లెట్ మీ స్పీక్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి యూపీఐ సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడైనా బలంగా ఉందా? అసలు లేదు. యూపీఐ మన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, వి డిడ్ ఇట్. అండ్ మన దగ్గర స్ట్రాంగ్ గా పనిచేసే విధంగా ఓలా, ఊబర్, జెప్టో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడా లేవు. వీ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఎకో సిస్టమ్. ఇప్పుడు జెప్టో లాంటి సంస్థ 10 నిమిషాల్లో అంతమందిని సర్వ్ చేయగలుగుతోంది. ఎంత స్ట్రాంగ్ డిజిటల్ ఎకో సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంటే సాల్వ్ అవుతుంది, అది పాసిబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎన్నో కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, ప్రతి కంప్లైంట్ అడ్రస్ చేసే సిస్టమ్ వాళ్ళు బిల్డ్ చేసి పెట్టారు కదా. సో జెప్టో ఈజ్ అ డిజిటల్ ప్రోడక్ట్ కదా ఎండ్ ఆఫ్ ద డే, జొమాటో ఇస్ అ డిజిటల్ ప్రోడక్ట్ కదా ఎండ్ ఆఫ్ ద డే. సో ఇవన్నీ కన్స్యూమర్ సైడ్ గా ఉన్నాయి. మనం వీటిని బయటకి ఎక్స్పోర్ట్ చేయలేకపోవచ్చేమో ఫర్ నౌ, బట్ గోయింగ్ ఫర్దర్ వీ విల్ ఆల్సో బిల్డ్ వెరీ స్ట్రాంగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రోడక్ట్స్ ని ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసే సిచ్యువేషన్ మనం కూడా ఎదిగే టైము వెరీ సూనర్ మనకు అది రాబోతోంది. వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఐటీ సర్వీస్ కావాలంటే వాళ్ళు ఇండియాకి రావాలి, ఇండియాకి ఐటీ సర్వీస్ కావాలంటే వాళ్ళు ఎక్కడికి పోనవసరం లేదు, ఇండియాలోనే మన దగ్గర ఉంది. రైట్, వీ హ్యావ్ దట్ స్కిల్ సెట్. సో ఇండియా విల్ డెఫినెట్లీ ఫోకస్ ఆన్ డిజిటల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. దాని మీద ఖచ్చితంగా ఫోకస్ పెడుతుంది. ఇప్పుడు ఏ వచ్చింది, వర్క్ మరింత ఈజీ అవుతుంది. విల్ సి, ఇప్పుడు అమెరికా విషయంలోకి వస్తే దెర్ ఇస్ నో టాలెంట్ ఇన్ అమెరికా. ప్రాక్టికల్లీ స్పీకింగ్, ఇండియన్ టాలెంట్ నువ్వు వాడుకొని వాళ్ళు ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈవెన్ అమెరికా మన మీద అన్ని చిందులు వేస్తున్నా కానీ ట్రంప్ ఒక మాట అన్నారు, వితౌట్ ఇండియన్స్ వీ కాంట్ గ్రో. ఇండియన్ టాలెంట్ చాలా గ్రో చేసింది. మన దగ్గర ఆల్రెడీ టాలెంట్ ఉంది, మన దగ్గర జనాభా ఉంది, యువత ఉంది, టాలెంట్ ఉంది. కానీ ఇక్కడ సమస్య ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ ఎకో సిస్టమ్ కి ఫిట్ అయ్యే విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా రీడిఫైన్ కాలేదు. అదొక్కటే చిన్న సమస్య. మనం ఇంకా క్రోము, C++, జావా దగ్గర ఇరుక్కుపోయాం, ఏ దాకా వెళ్ళలేదు. అసలు ఇప్పుడు నేను ఉన్నాను సార్, అసలు ఐఎమ్ నో వే రిలేటెడ్ టు కంప్యూటర్, నాకు అసలు సంబంధమే లేదు, నాకు ఆ కోడ్ లాంగ్వేజ్ నాకు ఏమీ తెలియదు. కూర్చొని నా ఓన్ సిస్టమ్స్ నేను బిల్డ్ చేసుకుంటున్నా బికాస్ ఆఫ్ ద AI. సో బేసిక్ గా దాన్ని ఎలా వాడాలి, ద ప్రోడక్ట్ డిజైనింగ్ ఐడియా, ద వర్క్ ఫ్లో, ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లయితే ఆలోచిస్తాడో అట్లా ఆలోచించి దానికి వర్కప్ అయితే అదే చేసి ఇంకో ప్రోడక్ట్ ఇస్తుంది. సో ప్రోడక్ట్ అయితే ఇస్తుంది, కానీ ఆ ప్రోడక్ట్ యూనిక్ గా ఉందా లేదా నీ ఐడియా కదా. అవును, దట్ ఈస్ ద కీ రోల్. ఇక్కడ గేమ్ అంతా మార్చబోయేది డెఫినెట్ గా. ఇండియాలో డిజిటల్ ఐటీ అనే మనకి ఐటీ ఇండెక్స్ ఉంది అనుకోండి, నెంబర్ ఆఫ్ స్టాక్స్ తక్కువ కదా, రానున్న రోజుల్లో అది ఎక్స్పాండ్ అవుతుంది. నాస్డాక్ ఎంత బలమైనది అమెరికాలో, ఇండియాలో ఇండియన్ ఐటీ బలవంతంగా మారుతుంది ఖచ్చితంగా. దాన్ని మరొక కోణంలో చూడట్లేదు. డిస్టర్బ్ అవుతుంది అంటే మొత్తాన్ని డిస్టర్బ్ చేసి ఎవరితో వ్యాపారం చేస్తాం, అది ప్రాక్టికల్ కేసు కదా. విత్ హూమ్ యు విల్ డు ద బిజినెస్, అంతే కదా, వాళ్ళకి జీతాలు ఉంటేనే కదా యు విల్ డు బిజినెస్. సో బిజినెస్ ని పాడు చేసుకునే విధంగా ఏ మాత్రం ఏం చేస్తుంది, దానికి ఫీడింగ్ కావాలంటే డబ్బులు కావాలి, డబ్బులు ఇచ్చేది ఎవరు, ఎండ్ యూజర్. ఇక్కడ పాడయ్యే ఎండ్ యూజర్ ఎవరు అని అంటే టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని వాళ్ళు, అంతే. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద ఐటీ జాబ్స్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఈవెన్ ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కూడా ఏం అడాప్ట్ చేసింది. ఇప్పుడు ఒక కాల్ రివ్యూ చేయాలంటే గతంలో గంట సేపు పట్టేది, ఇప్పుడు నోట్బుక్ వెళ్ళడం పెట్టేసుకుంటే 5 నిమిషాల్లో మొత్తం క్విక్ సమ్మరీ వచ్చేస్తుంది. అది వర్క్ బికమ్ ఈజీ. కరెక్టే, మీరు అంత ఫైనాన్షియల్ సిస్టమ్ లో కూడా AI మోడల్స్ ప్రతి చోట AI మోడల్, మనకి చాట్ బోర్డ్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా జరుగుతున్నాయి, అకౌంటింగ్ చేస్తున్నాయి. సి ఇప్పుడు ఈవెన్ వెన్ వి టేక్ డెలాయిట్, వాళ్ళు ఆడిట్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు డెలాయిట్ కూడా ఏం అడుగుతున్నారు అని అంటే, రెడ్యూస్ అవర్ బిల్లింగ్ బికాస్ యూఆర్ యూజింగ్ AI. వాళ్ళ ఎఫిషియన్సీ కూడా పెరిగింది కదా, స్పీడ్ గా దే కెన్ ఎక్వైర్ మోర్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్. ఇక్కడ ఏమవుతుంది, ఈ 1 year లో వీ కెన్ హార్డ్లీ టేక్ 2 projects మా దగ్గర ఉండే కెపాసిటీ అని అనుకునే వాళ్ళు ఇప్పుడు 2 projects తీసుకోవడం కాదు, మేము 4 projects కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా రెడీ అవుతాం అన్న సిచ్యువేషన్ కి వస్తారు. సో మ్యాన్ పవర్ దానికి అయితే కావాలి కదా. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ 2 projects దే విల్ డూ 4 projects బికాస్ ఆఫ్ ద AI. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్, అండ్ ద ఎఫిషియన్సీ విల్ బి మోర్, ప్రొడక్టివిటీ విల్ బి మోర్. ఎండ్ ఆఫ్ ద డే మన ఇండియన్స్ పని చేసినంత మళ్ళీ ఎవరు పని చేయలేరు. ద లెవెల్ ఆఫ్ డెడికేషన్ దట్ వీ హ్యావ్ టువర్డ్స్ ద వర్క్ ఏ దేశంలో ఉంది? అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకు ఆ నిబద్ధత ఉందా? ఆ నిబద్ధత ఉండుంటే కనుక అసలు ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ కి ఎందుకు అంత డిమాండ్ అమెరికాలో? దట్ వాస్ ద పాయింట్. ఇక్కడ ఉద్యోగాలు పోతాయంటే ఎవరైతే అడాప్ట్ చేసుకుని వాళ్ళకి పోతాయి, ఉద్యోగాలు పోవు. అడాప్ట్ చేసుకోని వాళ్ళే కనిపించకుండా పోతారు. అడాప్ట్ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక కొత్త అవకాశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నార్మల్ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నారు, అడాప్ట్ ద సిస్టమ్, యూ విల్ బికమ్ మేనేజర్ డైరెక్ట్లీ, నాట్ టీమ్ లీడర్. ఎందుకు? ఇప్పుడు సిస్టమ్ అంతా రన్ అయ్యేది న్యూ టెక్నాలజీ మీద, అది నీకు తప్ప ఎవరికి తెలియదు.
యూ హ్యావ్ అ గ్రేటర్ ఆపర్చునిటీ టు అప్ అవును, స్కేల్. ఈజీగా వాళ్ళు సీనియర్ ఎంప్లాయీస్ కన్నా కూడా తొందరగా వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు బికాస్ ఆఫ్ దర్ ఏజ్ అండ్ ఆల్. తొందరగా అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు తొందరగా ప్రమోట్ కూడా అవుతారు. సి ఇప్పుడు ఒకప్పుడు మన ఫస్ట్ లో వచ్చిన ఐటీ బ్యాచ్ కొద్దిగా స్ట్రాంగ్ గా రిటైర్ అయ్యారు. తర్వాత వచ్చే ఐటీ బ్యాచ్ అంతా స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు మంచి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ కి సాలరీస్ గతంలో ఉన్నంతగా ఉండకపోవచ్చేమో, అంతే తేడా. డిజైన్ స్కిల్ ఎవరైతే ఉంటుందో, అంటే ఒక ప్రోడక్ట్ ని డిజైన్ చేసే విధంగా క్రియేటివ్ ఎవరైతే ఆలోచిస్తారో దే విల్ డెఫినెట్లీ హ్యావ్ ద గుడ్ ప్యాకేజ్. ఎండ్ ఆఫ్ ద డే మనిషి ఉండాల్సిందే సార్. ఏ గుర్రం లాంటిది అడ్డదిడ్డంగా పరిగెడుతుంది. మనిషి స్ట్రైట్ గా పరిగెడతాం, ఫాస్ట్ పరిగెట్టలేడు. మనిషి గుర్రం ఎక్కితే ఫాస్ట్ గా స్ట్రైట్ గా పరిగెట్టగలుగుతాం. వితౌట్ మనిషి ఏ పని చేయలేదు. ఏ లయబిలిటీ తీసుకో, తప్పు జరిగితే మనిషే తీసుకోవాలి, మనిషే దాన్ని చెక్ చేయాలి, అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయా. ఎంత ట్రైన్ చేసినా మనిషి లేకుండా అది సాధ్యం కాదు. ఇప్పుడు ఎంత ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్స్ ఉన్నా ఆటోమేటిక్ గానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఫ్లైట్స్ కూడా ఆటోమేటిక్ గానే వెళ్ళిపోతున్నాయి. మరి ఎందుకు పైలట్? మనిషి లేకుండా ఏ సిస్టమ్ ని అప్పచెప్పరు. సో ఓన్లీ ద డిఫరెన్స్ ఇస్ ఇప్పుడు మారుతుంది కాబట్టి ట్రాన్సిషన్ పీరియడ్ లో మనం ఇవన్నీ వింటున్నాం. ఎప్పుడు వ్యవస్థలు కుప్ప కూలిపో. సో 3 విషయాలు మీరు క్లియర్ చేశారు రేవంత్ గారు ఈరోజు. ఒకటి, జాబ్స్ పోతున్నాయనే దాని మీద మీరు చాలా క్లారిటీగా మాట్లాడారు. అంటే జాబ్స్ అడాప్ట్ చేసుకోకపోతే టెక్నాలజీని పోతాయి తప్ప జాబ్స్ పోయే పరిస్థితి లేదు. అంటే అడాప్ట్ చేసుకుంటే మీరు కొత్త ఆపర్చునిటీస్ని వాడుకోగలరు, యూ కెన్ స్కేల్ అప్. సెకండ్, కంపెనీస్ ఐటీ సెక్టార్ మీద, అంటే కంపెనీస్ అనేది లాస్లోకి వెళ్ళవు. ఎప్పుడైతే టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ వచ్చేసిందో కంపెనీస్కి ఇంకా అది అడ్వాంటేజ్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్స్ కూడా కొత్తవి తీసుకురావచ్చు. ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్స్ వస్తాయో మనకి ఇంకా ఐటీ ఇండెక్స్ లో ఇంకా కొత్త కంపెనీలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో కంగారు పడాల్సిన పని ఏం లేదని 3 విషయాలు క్లియర్ చేశారు. థ్యాంక్ యూ రేవంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.